రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంజుల పెళ్లి రోజు సందర్భంగా హుస్నాబాద్ ఎల్లమ్మ దేవాలయంలో కాంగ్రెస్ నాయకులు గౌడ కులస్తులు ఎల్లమ్మ తల్లి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అలాగే భీమదేవరపల్లి మండలంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ తల్లిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మార్కా అనిల్ గౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటిపాముల సత్యనారాయణ గౌడ్, కార్యదర్శులు పూతరి శ్రీనివాస్ గౌడ్, జాగిరి రవీందర్ గౌడ్, అనుగోని రమేష్ గౌడ్, మాటూరి గోపి గౌడ్, బొమ్మగని సదిగౌడ్, మార్కా రాజు గౌడ్, పంజాల శివగౌడ్, మాటూరి ప్రేమ్ గౌడ్, జాగిరి ప్రశాంత్ గౌడ్, బత్తుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు హుస్నాబాద్ స్థానిక శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి 25వ వివాహ వార్షికోత్సవ దినాన్ని పురస్కరించుకొని ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఆ యొక్క అమ్మవారు అత్యంత ప్రభాకర్ అన్న గారికి ఇష్టమైనటువంటి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు ఆరోగ్యంగా ఉండాలి, ఆ దంపతులు ఆరోగ్యంగా ఉండి మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ప్రభాకర్ అన్న గారికి మరింత శక్తి సమకూర్చి అమ్మవారు దీవించి వారిని విజయపథంలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ రాబోయేటువంటి భవిష్యత్తులో కూడా వారు మరిన్ని ఉన్నత పదవులు సంపాదించాలని హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు తీసుకొని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎల్లమ్మ గుడి ఆవరణంలో మన ప్రకృతిని కాపాడేటువంటి ఉద్దేశంతో మరి ప్రభాకర్ అన్న గారు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. వారి పిలుపు మేరకు మొక్కను కూడా నాటడం జరిగింది. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మొక్కలను పెంచడానికి కూడా మేము కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంది. వారి ఆధ్వర్యంలో ఇవాళ మన అందరం కూడా కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరి అన్నిటికీ భిన్నంగా అన్నిటికీ అనుకూలమైనటువంటి వాతావరణంలో మన అందరం కలిస్తేనే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఈ హుస్నాబాద్ పట్టణాన్ని కూడా సుందరీకరించడంలో, జంక్షన్లు తయారు చేయడంలో, మరి చౌరాస్తాల వద్ద కూడా కూడలలో కూడా ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు చేయడం కూడా జరిగింది, చూసినాం. ఇవాళ ఎల్లమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఎల్లమ్మ గుడి చెరువు కట్టను కూడా సుందరీకరణలో పనుల భాగంగా 20 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా చూసినాం. అదేవిధంగా ఎల్లమ్మ గుడి సుందరీకరణకు సంబంధించి కూడా మంత్రి గారు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా ఆలయానికి సంబంధించి భవిష్యత్తులో కూడా 20 కోట్ల రూపాయలతో ప్రణాళిక కూడా వేసుకోవడం జరిగింది. కాబట్టి వారందరికీ మనం వారికి సహకారంగా ఉంటూ మరి మన అందరం కూడా వారి వెన్నంటే ఉండాలని కోరుతూ